వ్యూవర్స్, నేను మీ యాంకర్ నవ్య. విడాకులు 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 పెళ్లిళ్ళు జరిగే కంటే విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి. అది ఎన్నో ఇయర్స్ కాదండి, 2 months 3 months లోనే. అసలు ఏమైపోతుంది సమాజం? ఎక్కడికి వెళ్ళిపోతుంది? పెళ్లి అనే దానికి అర్థం ఉంటుందా లేదా? విడాకుల సంఖ్యనే ఎక్కువగా మారిపోతున్న ఈ రోజులలో విడాకులు అవుతున్నాయి అని కొంతమంది పెళ్లి చేసుకోవడమే బంద్ చేశారు. ఆ కొంతమంది జీవితం ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ రోజు మనం చర్చించుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడున్న రోజులలో డివోర్స్ కేసుల వల్ల, అంటే డివోర్స్ కేసెస్ ఎక్కువైపోతున్నాయి అనేసి కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవడమే బంద్ చేశారు. అమ్మ ఆ తలకాయ నొప్పి ఎవరు పెట్టుకుంటారు, అమ్మ చేసుకొని అన్ని బాధలు ఎవరు పడతారు అని. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే సగం మంది చేసుకోకుండానే ఆగిపోతున్నారు. పెళ్లి విషయం కదా, అసలుకి ఆ టాపిక్ ఎత్తితేనే అయ్య బాబాయ్ మాకు వద్దు అన్న కాడికి వస్తుంది. పెళ్లి నాకు వద్దు అన్నోడికి మనం ఏం చెప్తాం మరి? అంటే వద్దు అనడానికి గల కారణం కూడా వాళ్ళు ముందుగానే చెప్తున్నారు. చేసుకొని విడిపోవడం కంటే చేసుకోకుండా ఉండి సుఖపడొచ్చు కదా అనేసి వాళ్ళ ఉద్దేశం. ఏ ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచన పూర్తిగా మానేసుకొని బయటికి రండి. ఇప్పుడు 100 పెళ్లిళ్ళు అయితాయి. 100 పెళ్లిళ్ళు అయితే నలుగురికి విడాకులు అవుతాయి. 96 మంది బాగానే ఉంటారు. ఆ నలుగురిని చూసి నువ్వు ఆదర్శంగా తీసుకొని నేను అట్లనే ఉండిపోతా, విడాకులు అవుతున్నాయి అందరికీ, ఇక నేను పెళ్లి చేసుకోవద్దు, ఆ నలుగురిని హైలైట్ చేస్తారు. ఈ మీడియా ఛానళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా కోర్టులలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు. ఒకవేళ కోర్టులో 100కు 100% ప్రతి ఏదైనా ప్రాబ్లం కావచ్చు, 100కు 100% అనేది ఉంటే ఈ కోర్టులో అయితే సరిపోవు నాకు తెలిసి. కాబట్టి దయచేసి ఏందంటే ఆ ఉన్న 4% కోసము మీరు పెళ్లి చేసుకొని డైవర్సీ అవుతుందేమో అనే సందిగ్ధంలో ఎప్పుడు ఉండకండి. మీరు చేసే ఆలోచన అయితే అది కరెక్ట్ కాదు. ఇంతకుముందు ఏంటంటే టెక్నాలజీ డెవలప్‌లో లేదు. అప్పుడు ఎట్లుండే అనంటే తెలిసేది కాదు. విడాకులు అయినా కూడా పెద్ద మనుషులలో జరిగేది. వాళ్ళు విడాకులు అయినా కూడా వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. విడాకులు అవ్వడం అనేది ఎవరికీ తెలవకూడదు అనే విషయం కూడా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఏమైపోయిందంటే విడాకులు అనే సమస్య కోర్టు ద్వారా కావచ్చు, లేకపోతే వీళ్ళు ఎవరైతే ఉన్నారో అత్తలు కావచ్చు, మామలు కావచ్చు, కోడళ్ళు వేధిస్తున్నాయి, లేకపోతే అత్తలు వేధిస్తున్నారు, లేదంటే మామలు వేధిస్తున్నారు అనే సమస్య ద్వారా మీకు చాలా మందికి తెలుస్తున్నది. దానివల్లనే నాకు తెలిసి మీరు ఇండైరెక్ట్‌గా మోసపోతున్నారు. ఎవరైతే పెళ్లి చేసుకోము అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇండైరెక్ట్‌గా మోసపోతున్నారు. మీరు గమనించండి, మీ ఇంటి పక్కకు 100 మంది ఇండ్లు తీసుకోండి. 100 మంది ఇండ్లు, మీ చుట్టుపక్కల ఉన్న 100 మంది ఇండ్లు తీసుకొని పోయి చూడండి. అందరికీ భార్య ఉంది, అందరికీ భర్త ఉన్నాడు. చనిపోతే ఇంక మనం ఏం చేయలేం, దాన్ని పక్కన పెడదాము. 100 మంది ఇల్లుంటే ఒక నలుగురు మాత్రమే డైవర్సీ కేసులుంటాయి. అందరూ డైవర్సీ అనేది ఉండదు. అవును. ఎందుకోసం అంటే నేను చాలా అనుభవంతోని చెప్తున్నా. ఉత్తగా మాట్లాడతలేను. అనలైజ్ చేసి చెప్తున్నా. చాలా మందికి తెలియని విషయం ఏందంటే డైవర్సీ అయితున్నది అనేది ఆ 4% లేకపోతే ఇంకొక 2%, ఇంకొక 10% ఏసుకుందాం. ఆ పర్సెంటేజు ఆ నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో పూర్తిగా సమాజాన్ని నాశనం చేయడానికి కూర్చున్నదది. దాని పనేందంటే వివాహ వ్యవస్థను నాశనం చేయడం. నేను 90% అయితే అది 10%. ఇప్పుడు నేను దాంతోనే యుద్ధం చేస్తున్నా ప్రతిరోజు. కాబట్టి ఈ యుద్ధంలో నేనే గెలుస్తా. దాన్నైతే గెలవనియ్య. 100కు 100% ఒకవేళ వాళ్ళు డైవర్సీ తీసుకున్నా కూడా వాళ్ళకి పెళ్లి చేసే బాధ్యత నాదే. మొత్తం మీద మళ్ళీ వాళ్ళను ఒక ఇంటికి చేరుస్తా. అంటే ఇప్పుడున్న దానిలో డివోర్స్ తీసుకుంటున్నారంటే కూడా పెద్ద పెద్ద విషయాలలో కూడా ఏం తీసుకోవట్లేదు. చిన్న 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 విషయాలు, చిన్న విషయాలు నవ్య. అసలు అండర్‌స్టాండింగ్ చిన్న లేకపోవడం చిన్న వల్ల. విషయం అంటే అవగాహన లోపం అంటారు దాన్ని. హ్మ్. అవగాహన లోపం. ఆ లోపాలు ఎలా ఉంటున్నాయంటే మామూలుగా భర్త నన్ను సరిగ్గా చూసుకుంటలేడని, హ్మ్. భార్య తను అడిగిన ఏదైనా ఆభరణం కావచ్చు, ఒక చీర కావచ్చు, అది తీసుకురాలేడని, లేకపోతే తాను తింటాను అన్న పదార్థం తీసుకురాలేదని, చిన్న చిన్న విషయాలు పెద్దగా దాన్ని భూతద్దంలో చూసుకొని డైవర్సీ తీసుకుంటున్నారు. అవును. విషయాలు చిన్నయే, కానీ ఆలోచన పెద్దది. హ్మ్. ఆలోచన ఎలా ఉంటుందంటే, మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనుషులది చిన్న విషయాన్ని పెద్దగా చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి
మీరు భూతద్దంలో చూడకండి. మీ భర్త మంచోడే, మీ భార్య మంచిదే, మీ అత్త మంచిదే, మీ మామ మంచోడే. కానీ అర్థం చేసుకునే విధానంలో లోపముంది. తొందరపాటు. ఇక దాన్ని తొందరపాటు ఉమ్. అనొచ్చు, ఓపిక లేని తత్వం అనొచ్చు. ఇంక అది ఏదైనా కావచ్చు. పేర్లు 100. కానీ నిజంగా నువ్వక్కడ ఉండి, నీ సంసారాన్ని నువ్వు నిలబెట్టుకుంటే, మరి దానికి ఏమి ఇస్తారు? అవార్డే ఇస్తాం గదా! అంతే సార్. మంచోళ్ళ గురించి ఎవరైనా చెప్తున్నారా సమాజంలా? సపోజ్ నేను మంచిగా సంసారం చేస్తున్నా. పలానా ఒక సీను అనే వ్యక్తి మంచిగా సంసారం చేస్తున్నాడు. సురేష్ అనేటోడు మంచిగా సంసారం చేస్తున్నాడు. రవి అనేటోడు మంచిగా సంసారం చేస్తున్నాడు. లేకపోతే పలానా జ్యోతి అనే అమ్మాయి మంచిగా సంసారం చేస్తున్నది. లేకపోతే పలానా రవలి అనే మా అమ్మాయి మంచిగా సంసారం చేస్తున్నది. ఇవన్నీ ఎవరికన్నా తెలుస్తున్నాయా? అంటే ఎవరికి? పాజిటివ్ తీసుకున్నంత అంటే కామ్‌గా నెగెటివ్ తీసుకోలేరు. అదే చిన్నదైనా సరే దాన్ని ఎక్కువ పబ్లిసిటీ చేస్తారనమాట. సో కాబట్టి దయచేసి ఈ మీడియా ఛానల్ కావచ్చు, పేపర్లు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. దాంట్లో ఏదైతే జరుగుతుందో, ఏదైతే మీరు వింటున్నారో అది నిజం మాత్రమే. వాస్తవం అది కాదు. వాస్తవం వేరు. నిజం వేరు, వాస్తవం వేరు. అంటే 2 వేరు వేరా? 100కు 100% వేరు. నిజం ఏ అనేది మీరు వింటున్నారు, మీరు చూస్తున్నారు. వాస్తవం? వాస్తవం అనేది 96% మంది, 90% మంది పోనీ 80% మంది. నేనిక్కడ హ్మ్. తక్కువ ఎందుకు చేసి చెప్తున్నా అంటే, మీరు అనొచ్చేమో, ఓహ్! మా దగ్గర ఇంకా పక్కపక్కల చాలా మంది డైవర్సీ తీసుకుంటున్నాం మేము. మా ఇంటి పక్కకింటున్నాము, ఈ సందులల్లో ఇంటున్నాం అంటున్నారు కదా! సరే నువ్వేడ నేను నాకు అవసరం లేదు కానీ, మరి 80% ఎక్కువనా? 20% ఎక్కువనా? 80% మరి 80% ఎక్కువైనప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకే. అంటే నువ్వు పెళ్లి చేసుకొని నీకు జరగొచ్చు, జరగకపోవచ్చు 20% అంటే హ్మ్. విడాకులు. మరి అప్పుడు నువ్వు పెళ్లి చేసుకోకుండా ఎందుకుంటావు? అంతే. ఎందుకుంటావు? సో, అంత మూర్ఖంగా కూడా ఆలోచించొద్దు అంటారు. అంటే ఎప్పుడు మూర్ఖత్వమే. ఏదో జరుగుతుందనే ఎప్పుడైతే భయంతో బతకడం కంటే, ముందు ఆలోచనతో చేసుకుంటే అయిపోతుంది కదా! 20% ఏదైతే ఉందో అది ఆలోచన మూర్ఖత్వమే. హ్మ్. ఆ ఆలోచన వదిలేసి మీరు బయటకు రండి. ఎవరైతే ఉన్నారో లేట్ మ్యారేజ్ వాళ్ళు కావచ్చు, లేకంటే సెకండ్ మ్యారేజ్ అయ్యి పిల్లల్ని సరిగ్గా చూసుకునేటోడు దొరుకుతాడో లేదో అని కావచ్చు, లేకపోతే భార్య చనిపోయింది, ఇక నేను అట్లనే ఉంటా, లేదంటే భర్త చనిపోయిండు, అట్లనే ఉంటా. ఆలోచనలని పూర్తిగా మీరు బయటకు తీసుకురండి. నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే ఆహ్, ఆ శివుడు ఆజ్ఞిస్తే, ఆ శివుడు అనేటోడు ఆజ్ఞిస్తే నేను మీ అందరిని మారుస్తానేమో. కానీ ఆయన నాకు ఆజ్ఞ ఇయ్యడు. ఎందుకు ఆజ్ఞ ఇయ్యడు అంటే ఎంతో కొంత దయ్యాలు, వేదాలు వర్ణిస్తాయి. దయ్యాలు, వేదాలు వర్ణిస్తాయి. ఆ 20% అనేది ఎప్పటికీ ఉంటది. ప్రతి జీవితంలో ఉంటది. ప్రతి మనిషిలో ఉంటది. అందరూ ఎవ్వరు గూడా 100కు 100% కరెక్ట్ కాదు. కాబట్టి దాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే న్యాయం బతికే ఉంది. కాబట్టే న్యాయస్థానాలున్నాయి. నిజం బతికే ఉంది. కానీ అది నిజం గాదు. అది వాస్తవాన్ని ఏంది అనేది మీరు చూడండి. ఆ వాస్తవాన్ని చూడకుండా నిజం కోసం మీరు నిజాన్ని జూసి మీరు మోసపోకండి. కాబట్టి దయచేసి ఎవరైనా గావచ్చు పెళ్లి చేసుకుందాము, పెళ్లి కావాలి అంటే మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో మీకోసం ఎప్పటికైనా ఉన్నది. మీరేం భయపడాల్సిన పని లేదు. మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిన తర్వాతే పెళ్లి చేసుకోండి. నేనే గాదు చాలామంది మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉన్నారు, పనిచేస్తున్నారు. హ్మ్. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. కౌన్సిలర్స్ ఉన్నారు, పెద్ద మనుషులున్నారు. సలహాలు, సూచనలు అడగండి. అంతే తప్ప మీరు యూట్యూబ్‌లో వీడియోలు చూసో, లేకపోతే కూసున్న జాగాల మీది మీరే అనవసరమైన వీడియోలు చూసో నిర్ణయాలు తీసుకోకండి దయచేసి. నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. సో, విన్నారు కదండీ! డివోర్స్ ఎప్పుడో జరుగుతాయనే భయంతో మీరిప్పుడు పెళ్లి చేసుకోకుండడం నిజంగా మూర్ఖత్వమేనండి. ఇలా ఆలోచించే వాళ్ళు కొంతలో కొంతైనా మార్పు తెచ్చుకొని పెళ్లిళ్లు చేసుకుంటారా అనేదే మా ఆశయం కూడా. సో, ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.